వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాయలసీమ రంగస్థలం కళాకారుల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ కూడల్లోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పుష్పమాల అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహర్షి వాల్మీకి జీవితం, రామాయణ రచనలో ఆయన మహాత్తు, సమాజానికి ఇచ్చిన విలువలపై గోపీనాథ్ రెడ్డి, చిత్రపు హనుమంతరావు ప్రసంగించారు. వాల్మీకి మహర్షి చూపించిన సనాతన ధర్మ మార్గం, నైతికత, ధైర్యం, ధర్మబద్ధత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిత్రపు హనుమంతరావు, కళాకారులు చంద్రబాబు నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలా హరినాథ్, పురోహితుడు సురేష్ స్వామి, నాగరాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి ఆద్యుడు వాల్మీకి మహర్షి. ఆయన కృషితో, పట్టుదలతో రామాయణం జరగబోయేదాన్ని ఊహించి భగవదనుజ్ఞతో రామాయణ గ్రంథాన్ని ఇచ్చి తద్వారా భారతదేశంలో ఈ భరత వంశానికి ఆద్యుడైనటువంటి రామచంద్రమూర్తి ఉద్భవానికి నాంది పలికి మనుష్య సంబంధాలు ఎలా ఉండాలో, మనుష్యులకి ఎలా నడవాలో నేర్పినటువంటి రామాయణ గ్రంథాన్ని మనకి ఇచ్చినటువంటి మహాపురుషుడు ఆ వాల్మీకి మహర్షి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి మహర్షి వాల్మీకి గారి జయంతి సందర్భంగా స్థానిక సిమ్స్ హాస్పిటల్ కూడల్లోని వాల్మీకి మహర్షి గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేశాము. ఆయనకు వందనాలు సమర్పించాము. ఈరోజు మన రామాయణ గ్రంథాన్ని మనం చదివి మన సనాతన ధర్మాన్ని మనం అందరూ పాటిస్తున్నామంటే దానికి మహాపురుషుడు మన వాల్మీకి మహర్షి గారు. ఈ ప్రతి ఒక్కరూ రామాయణాన్ని గ్రంథాన్ని చదవండి. వాల్మీకి మహర్షి గారి అడుగుజాడల్లో మనం అందరూ పయనించి మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను పాటించాలని కోరుకుంటూ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయనకి వందనాలు.